సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇప్పటివరకు అఫీషియల్ గా 40 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇందులో 15 మంది హైదరాబాదీలు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా కూడా మక్కా యాత్ర ముగించుకొని మదీనాకు వెళ్తుండగా ముఫర్హత్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. బస్సు మంటల్లో చిక్కుకుపోవడంతో అందులోని ప్రయాణికులెవరూ కూడా తప్పించుకోలేకపోయారు. మన కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1:30కు ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. మృతుల్లో 11 మంది మహిళలు కాగా 10 మంది చిన్నారులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మృతి చెందిన 15 మంది హైదరాబాద్ మల్లేపల్లి బజార్ ఘాట్కు చెందిన వారిగా గుర్తించారు. మొత్తం మల్లేపల్లి నుంచి 16 మంది వెళితే అందులో 15 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఒక్కరు మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. ఇక మరోవైపు ఈ బస్సు ప్రమాద ఘటనపై రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్ డీజీపీని ఆదేశించారు. తెలంగాణకు చెందిన వారు ఎంతమంది ఉన్నారని సీఎం ఆరా తీశారు. కేంద్ర విదేశాంగ శాఖ, సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని సూచించారు. అవసరమైతే వెంటనే సహాయక చర్యలకు రంగంలోకి దిగాలని కూడా ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సీఎస్ రామకృష్ణారావు ఢిల్లీలో ఉన్న కోఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్ను అప్రమత్తం చేశారు. ప్రమాదంలో హైదరాబాదీలు ఎంతమంది ఉన్నారనే వివరాలు సేకరించి వెంటనే అందించాలని ఆదేశించారు. సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాలకు తగిన సాయం అందించాలని ఢిల్లీలో రెసిడెంట్ కమిషన్కు ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కేంద్ర సౌదీ ఎంబసీ అధికారులతో కూడా మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. సహాయక చర్యల కోసం సచివాలయంలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. జెడ్డా, రియాద్ ఎంబసీల సాయం కోరింది కేంద్రం. ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది. సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. డీజిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో ఇప్పటివరకు అఫీషియల్గా అయితే 40 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇప్పటివరకు 40 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇందులో 15 మంది హైదరాబాదీలు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా కూడా మక్కా యాత్ర ముగించుకొని మదీనాకు వెళ్తుండగా ముఫర్హత్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. అయితే ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 44 మంది ఉన్నారు. అయితే ఈ 44 మందిలో ఇద్దరు, డ్రైవర్తో సహా షోయబ్ అనే వ్యక్తి, ఇద్దరు కూడా సురక్షితంగా బయటపడ్డారు. ఈ యాత్రికులతో ప్రయాణిస్తున్నటువంటి బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద సమయంలో బస్సులో ఉన్న వారంతా కూడా నిద్రలో ఉన్నారు. దీంతో నిద్రలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పించుకోలేకపోయారు. ఆ మంటల్లో బస్సు మొత్తం కూడా చిక్కుకుపోయింది. దీంతో అందులో ఉన్న వాళ్ళంతా కూడా ప్రాణాలు కోల్పోయారు. మన కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1:30కు ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. మృతుల్లో చాలా మంది వరకు కూడా మహిళలు, అలాగే చిన్నారులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే 15 మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళు మల్లేపల్లి బజార్ ఘాట్కు చెందిన వారిగా గుర్తించారు. ఇక మరోవైపు ఈ బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలను తెలుసుకోవాలని అటు సీఎస్ డీజీపీని కూడా ఆదేశించారు. ఇందులో తెలంగాణకు చెందిన వారు ఎంతమంది ఉన్నారని సీఎం ఆరా తీశారు. కేంద్ర విదేశాంగ శాఖ, సౌదీ ఎంబసీ అధికారులతో కూడా మాట్లాడాలని సూచించారు. అవసరమైతే వెంటనే సహాయక చర్యలకు రంగంలోకి దిగాలని కూడా ఆదేశించారు.